మనకొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ప్రధాని మోదీ నివాసానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చేరుకున్నారు. పాక్ సైనిక చర్యలను ప్రస్తుతం మోదీ పరిశీలిస్తున్నారు. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని, పాక్ దాడులకి సంబంధించి ఎప్పటికప్పుడు మోదీ ఆరా తీస్తున్నారు. త్రివిధ దళాధిపతులు సిజిఎస్ తో రాజ్నాథ్ మరోవైపు సమావేశమయ్యారు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? పాకిస్తాన్ పై భారత్ కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే లాహోర్ సియోల్కోట్ పై భారత్ ప్రతి దాడి ముమ్మరం చేసింది. మరోవైపు ఇస్లామాబాద్ బహవల్పూర్ లోనూ దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై మోదీ ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ నివాసానికి ఇప్పటికే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ చేరుకున్నారు. పాక్ సైనిక చర్యలను ప్రస్తుతం మోదీ పరిశీలిస్తున్నారు. సో ప్రస్తుతం ప్రతి చర్యకైతే భారత్ దిగింది. కానీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఎలాంటి గట్టి దెబ్బ తగలబోతోంది? ఆపరేషన్ సింధూర్ చెప్పి మరీ గట్టి దెబ్బ కొట్టింది భారత్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కి ఈసారి ఎలాంటి దెబ్బ పడబోతోంది? ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించిన మిసైల్స్ ని కానీ ఫైటర్ జెట్స్ ని కానీ కూల్చివేసింది భారత్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొద్దిసేపటి క్రితమే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2 JF-17 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు పాక్ ప్రకటించింది. భావోద్వేగంగా తీవ్రమైన నష్టం అంటూ పాకిస్తాన్ ప్రకటించుకుంది. అలానే కొందరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారంటూ పాకిస్తాన్ ప్రకటించింది. తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ పాక్ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది.